అందరికీ నమస్తే. ఈరోజు కోఇన్సిడెంట్ ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పినోళ్లకు మంత్రి పదవి రాకపోవడం, ఆయన ఒక వేదిక మీద పోయి ఓ రకంగా మాట్లాడడం అంటే ఆ వేదిక బీజేపీ నేతలకు సంబంధించింది. ఆడ చాలా కలిసి మెలిసి కడివిడిగా కనిపించిండు. ప్లస్ కొన్ని సీక్రెట్లు చెప్పిండు. కొన్ని సీక్రెట్లు రేవంత్ రెడ్డి గారు బహుశా ఆయన చెప్పిన అని నేను చెప్తా మీకు. కానీ ఏం చెప్పదలుచుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అసలు పొద్దుగాలు లేస్తే విమర్శలు చేసే నేత ఫుల్ పొగడేసిండు రేవంత్ రెడ్డి. అది బీజేపీ నేతకు సంబంధించి. సో చాలా విచిత్రంగా కనిపించింది. ఆ వేదిక చంద్రబాబు నాయుడు కూడా వచ్చిపోయినారు. కాకపోతే రేవంత్ రెడ్డి రాకముందే వచ్చిపోయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక కోమరెడ్డి వెంకరెడ్డి కూడా అది ఎప్పుడు ఏం మాట్లాడుతో తెలియదు. ఆ కేసు ఓ విషయం మాట్లాడింది. నిన్న చెప్తున్నది ఎవరు, హరీష్ రావు తిక్కమంత్రి అని. తిక్కమంత్రి ఏం కాదు ఆయన, కాకపోతే అట్లా మాట్లాడిండు. సరే, ఎనీవే ఇదంతా చూద్దాం. ఆ ప్రోగ్రాం వచ్చేసి బండారు దత్తాత్రేయ రాసుకున్న తన ఆత్మ పుస్తకం, ప్రజల ఆత్మనే నా ఆత్మ అని ఒక పుస్తకం రాసిండ్రు. ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన అనుభవాల గురించి రాసిండ్రు. దాన్ని రిలీజ్ పోయినారు రేవంత్ రెడ్డి గారు. అక్కడనే బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అంతా బీజేపీకి సంబంధించిన నేతలంతా ఉన్నారు అక్కడనే. దీనిలో ఈ ఓకే బుక్ రిలీజ్ ఫంక్షన్ అది, కానీ దీనిలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎందుకోసం మాట్లాడిండు, ఎవరికి గురి చేసి మాట్లాడిండు, అసలు దీని అర్థం ఏంది అనేది మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత రేవంత్ రెడ్డి వీడియో విందాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, జస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి వినండి. నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. ఏమన్నారు? మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ పోయారు కదా రీసెంట్గా, ఢిల్లీకి పోయినప్పుడు ప్రధాని మోదీ అందరు ముఖ్యమంత్రులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడుని చూపించి మీ మనిషి అంటే మీ తోటి మనిషి ఇక్కడనే ఉన్నాడు. తోటి మనిషి అంటే తెలుసు, సాథీ అంటారు హిందీలో. ఆయన అదే చెప్పిండు రేవంత్ రెడ్డి కూడా. అక్క సాథీ ఇక్కడనే ఉన్నాడు అంటే ఈయన చెప్పిండంట రేవంత్ రెడ్డి గారు. చాలా మంచిగా చెప్పిండు లైన్ అది. నేను స్కూల్ మోదీ అంటే రాజకీయాలు అక్కడ స్టార్ట్ చేసిన, కాలేజ్ టీడీపీ, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గరే చేస్తున్నా. మధ్యలో బీఆర్ఎస్ వదిలేసిండు. బీఆర్ఎస్లో మరి డిప్లొమా చేసిండేమో, బీఆర్ఎస్లో కూడా ఉన్నాడు కదా కొన్ని రోజులు, అది వదిలేసిండు. అది డిప్లొమా, బీఆర్ఎస్ది డిప్లొమా కింద కట్ చేసిండు, సర్టిఫికేట్ కోర్స్ అది. అయితే స్కూల్ మోదీ అంటే స్కూల్ చదివిండు వదిలేసిండు. టీడీపీ కాలేజ్లో టీడీపీ కాలేజ్ లాగా అక్కడ చదివిండు వదిలేసిండు. నెక్స్ట్ ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర. ఉద్యోగాలు అనేది మారుతూనే ఉంటాయి, ఉద్యోగం పర్మనెంట్ కాదు కదా. ఉద్యోగాలు రాహుల్ గాంధీ దగ్గర కాకపోతే ఇంకోటి దగ్గర అవుతుంది, ఇంకోటి దగ్గర కాకపోతే ఇంకొకటి దగ్గర అవుతుంది. ఎందుకు ఈ విషయాలు బయటపెట్టిండు ఇప్పుడు? చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. దీని వెనుక చాలా అర్థం ఉంది. ఇక్కడనేమో క్యాబినెట్ ఆయన చెప్పింది కాలేదు, చెప్పినా కదా, మన సిగ్నల్ టీవీలో వీడియో ఉంటుంది చూడండి. ఆయన లిస్ట్ అంతా వేరుంది. కులానికి ఒకరిని లిస్ట్ అవుట్ చేసి పంపించండి ఆయన. దీనిలో ఒక్కటైనా నాది కాదా అని. ఒక మైనార్టీ అయితే ఒకరికి, బీసీ అయితే ఆది శ్రీనివాస్కు, ఎస్సీ అయితే ఎస్సీలో మాల అయితే ఒకరికి, మాది అయితే ఒకరికి, ఇట్లా రకరకాలుగా ఇస్తే ఒక్కటంటే ఒకటి ఆ లిస్టు చెత్తబుట్టలో పడ్డది. పోయి పరిగణలోకి తీసుకోలే. చెత్తబుట్టలో పడడం అంటే పరిగణలోకి తీసుకోలే. మరి రేవంత్ రెడ్డి చెప్పినందుకు పరిగణలోకి తీసుకోలేదా, లేకపోతే ఇక వాళ్ళు ఇవ్వద్దు అనుకున్నారా? అంతే. అది అయితే ఉంటుంది కదా మనసులో. ఇక తప్పనిసరి పరిస్థితి ఎట్లుంటుంది ఆయన కథ, రేవంత్ రెడ్డి కథ అంటే, ఇడవమంటే పాము కోపం, ఇడవద్దు అంటే కప్ప కోపం. అట్లయినా ఇట్లయినా ఇప్పుడు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఓను అంటే అది పెద్ద వ్యవహారం, ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊసిపోతుంది. ఇక తప్పనిసరి సిచ్యువేషన్, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఎవ్వరు ఏమైనా కానీ నేను పోవాల్సిందే. ఏమైనా కానీ ఇష్టం లేకుండా పోవాలి. మనసులో అయితే ఉంటుంది కదా, నేను చెప్పిన మనసులో కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి చెప్పిన ఏది ఇంటలేరు వాళ్ళు అధిష్టానం. ఎమ్మెల్సీలు అట్లే చేసారు. క్యాబినెట్ అయితే ఆయన సొంత క్యాబినెట్, ఆయన టీం అది. ఆయన టీంలో కూడా ఆయన చెప్పుకున్న మనసులోకి రాలేదు. అక్కడి నుంచి డైరెక్ట్ అడిగిపోయిండు. అంటే ఒక పక్క అసంతృప్తి, ఇంకో పక్కనేమో ఆడపోయి బీజేపీని పొగుడుతున్నాడు. బీజేపీని పొగుడుతున్నారు. కాంగ్రెస్ టెంపరీ అని చెప్తున్నాడు. ఉద్యోగం టెంపరీ కదా,
ప్రభుత్వ ఉద్యోగం కూడా టెంపరీ, దానికి కూడా రిటైర్మెంట్ ఉంటుంది. కానీ ఇది కాదు, ఇది ప్రభుత్వ ఉద్యోగం కూడా కాదు, పర్మనెంట్ ఉద్యోగం కూడా కాదు. ఉద్యోగం మానేస్తే, రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం మానేస్తే ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేయను కావచ్చు. ఆప్షనబుల్ చెప్తున్నారు ఇక్కడ, ఆప్షన్ ఉంది అని చెప్తున్నారు అనుకుంటా. బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఆప్షన్ ఉంది. మనం అంటాం కదా, నువ్వు కాకపోతే ఆడికి పోతేనే, నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తేనే, ఇది కాకపోతే ఇంకోటి అవుతుంది, మస్తున్నారు అంటాం కదా మన మామూలుగా అంటాం. ఇప్పుడు ఒక ఆయన పైసలు ఇస్తా అని ఇవ్వలేదనుకో, ఎందుకు ఆయన టైం వేస్ట్ చేసినావు, నువ్వు కాకపోతే బొచ్చడి మంది ఉన్నారు, నా టైం అంతా వేస్ట్ చేసినావు అంటాం కదా. సేమ్ అట్లే ఇక్కడ నాకు తెలియకుండానో లేకపోతే నేను చెప్పిన లిస్టు పాటించకుండానో మీరు ఎవరెవరికో మంత్రి పదవులు ఇచ్చినా ఏమి ఇచ్చినా నాకు వేరే కూడా ఉన్నాయి, నాకు వేరే వ్యవహారం కూడా ఉందని ఇంకా చాలా విషయాలు చెప్పిండు. నాకు బీజేపీలో ఉన్న వాళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి, అందరూ తెలుసు బీజేపీలో ఉన్న వాళ్ళు, నాకు అందరూ తెలిసిన వాళ్ళే. ఇక అట్లా చెప్పుకుంటూ చాలా విషయాలు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన విషయాలు ఏమున్నాయంటే, నీతి ఆయోగ్ మీటింగ్లో ఇట్లా మాట్లాడిండు. అందరితో పరిచయం ఉన్నది మాకు, అందరికన్నా తెలంగాణలో బీజేపీ అధ్యక్షులు, తెలంగాణ లేకపోతే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, నాకు మంచి పరిచయాలు ఉన్నాయి అందరితో. తర్వాత కిషన్ రెడ్డితో కూడా నాకు మంచి సంబంధం ఉంది. కిషన్ రెడ్డి కూడా నాకు చాలా దగ్గర. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అప్పుడప్పుడు క్వశ్చన్లు వేసుకుంటాం కానీ మేమిద్దరం చాలా దగ్గర. ఈ విషయం కూడా చాలామంది ఇక్కడున్న వాళ్ళకి అందరికీ తెలుసు. నేను మంత్రులను కూడా, ఆడ కొత్త మంత్రులు అయినరు, తర్వాత పాత మంత్రులు అందరూ వచ్చినారు రాజ్భవన్కు, వచ్చినా కూడా వాళ్ళందరూ ఉన్నా కూడా నేను పక్కన పెట్టి, లేదు మనం దత్తాత్రేయ ప్రోగ్రామ్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని రేపు కలుద్దాం పోండి అని చెప్పేసి వచ్చిన. అంటే నాకు దానికన్నా ఇదే ఇంపార్టెంట్ అయిపోయింది. ఆయన అక్కడ ఉన్న బుద్ధి కూడా కాలేదు బహుశా, నేను చెప్పిన వాళ్ళు రాలేదు, అంతా వేరే వేరే రికమెండేషన్స్ నా హ్యాండిల్ వచ్చినట్టున్నాడో ఏమో, నాకు ఇదంతా కాదు అని అక్కడి నుంచి డైరెక్ట్గా అడిగి వచ్చినట్టుగా చెప్పిండ్రు. పర్సనల్గా నేను బీజేపీ లీడర్తో మంచి సంబంధాలు ఎప్పటి నుంచో నడుపుతున్నా అని చెప్పాను ఆయన. పర్సనల్గా నాకు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి, అందరితో నా వ్యక్తిగతంగా, రాజకీయం ఏమైనా కావచ్చు కానీ వ్యక్తిగతంగా మంచి సంబంధాలు. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కొంత బయటికి మాట్లాడాల్సి వస్తుంది, కానీ వ్యక్తిగతంగా మాత్రం నేను మంచిగానే ఉంటా అనే విషయాలు చెప్పగలిగాడు. అంతకుముందు కూడా ఒకసారి ఢిల్లీ పోయినప్పుడు, ఇది ఏదో సిమ్టమ్, హైకమాండ్ ఇచ్చే సిమ్టమ్ హైకమాండ్ ఇస్తుంది, హైకమాండ్కి నేను ఏం పంపాలనో అది కూడా పంపుతుండే అవసరం వచ్చినప్పుడల్లా. ఢిల్లీ పోయినరు, మొన్న పోయిన 3 రోజులు కాదు, అంతకుముందు ఒకసారి 3 రోజులు పోయినారు. పార్లమెంట్ నడిచే సందర్భంలో ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం పార్లమెంట్లో మాట్లాడింది. ప్రియాంక గాంధీ అప్పుడు 3 రోజులు ఢిల్లీలో ఉన్నారు, పార్లమెంట్ నడుస్తుంది, రాహుల్ గాంధీ వస్తున్నారు, సోనియా గాంధీ వస్తున్నారు, కానీ పోయి కలవలే. వీళ్ళ పార్టీ లీడర్లు ఎవరిని కలవలే. ఈ 3 రోజుల్లో ఒక్కరోజు మాత్రం రెస్ట్ మోడ్లో ఉన్నాడు, మిగతా 2 రోజులు మొత్తం సెంట్రల్ మినిస్టర్సే. ఎందుకు కలుస్తారో తెలియదు, సెంట్రల్ మినిస్టర్స్ మోడీ, అమిత్ షా, ఇంకా ఇట్లా ఎవరెవరు కలిసినారో తెలియదు. అప్పుడు కూడా కొన్ని సంకేతాలు ఇచ్చిన హైకమాండ్కైనా, మీరు నన్ను పట్టించుకోకపోతే నేను కూడా మిమ్మల్ని పట్టించుకోను, మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు కూడా మా ఇంటికి అంతే దూరం, మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నాకు వీళ్ళు కలవరా, వీళ్ళతో కలవలేనా, నాకు తెలియదా వీళ్ళు, నాకు అపాయింట్మెంట్ ఇయ్యరా వీళ్ళు అన్నట్టుగా ఏదో ఒక చెప్పదలుచుకున్నాడు హైకమాండ్కైనా. చెప్పిండ్రు కూడా, ఢిల్లీలో అదే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు ఈయనకన్నా ముందు కిషన్ రెడ్డి మాట్లాడాడు. కిషన్ రెడ్డి ఆయన పార్టీ అధ్యక్షుడు, బీజేపీ ఆయన్నే, దత్తాత్రేయ బీజేపీయే, ఆ బుక్ రాసింది వాళ్ళదే. కానీ ఆయన ఎక్కడ రేవంత్ రెడ్డి అయిన మాట కానీ లేకపోతే గవర్నమెంట్ అని కానీ ఎక్కడ సంబంధం లేకుండా మాట్లాడండి. ఆయన బుక్ గురించి మాట్లాడాడు, దత్తాత్రేయ గురించి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు కూడా దత్తాత్రేయ గురించి మాట్లాడచ్చు, ఆ బుక్లో ఉన్న చదివి ఉంటే ఆ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని చదవచ్చు, ఆయనకు దత్తాత్రేయతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవచ్చు. ఇట్లా బీజేపీతో ఉన్న సంబంధాలను ఎందుకు ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ మనం మాట్లాడాల్సిన పాయింట్. ఒకవేళ ఉన్నా కూడా బీజేపీతో సంబంధాలు ఉన్నా అది వేదిక కాదు కదా, అది బుక్ రిలీజ్కి సంబంధించిన ఫంక్షన్, అది దత్తాత్రేయకి సంబంధించిన పర్సనల్ ఫంక్షన్, అది బీజేపీ ప్రోగ్రాం కాదు. ఆ పర్సనల్ ఫంక్షన్లో ఈయన బీజేపీతో ఉన్న సంబంధాలు, మోడీతో ఉన్న సంబంధాలు, ఈయన మోడీతో అన్నాయి, లేకపోతే ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. ఇంకొక వీడియో చూడండి లాస్ట్ ఫైనల్గా, ఆ వీడియో చూసినాక కన్క్లూడ్ చేద్దాం. పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈ వేదిక మీద నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే, అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ ఇప్పటిదాకా మాట్లాడినేమో నాకు కిషన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి, నాకు బీజేపీ అధ్యక్షులతో గతంలో ఉన్న అధ్యక్షులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, నాకు ఢిల్లీలో బీజేపీలో ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే, నాకు మోడీ చంద్రబాబు కూడా దానిలో ఉన్నాడు కదా. కానీ లాస్ట్కి చెప్పింది ఏంది, కిషన్ రెడ్డి నేను కలిస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి తీసుకుపోతాం. అంత పరిచయాలు ఉన్నాయంటున్నారు, అంత మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఇది జనాలకి ఏం చెప్తున్నాడు ఆయన, వాళ్ళ హైకమాండ్కి చెప్తున్నాడు చెప్పాల్సిన పాయింట్. మీరు రానియకపోవచ్చు, మీరు నన్ను పట్టించుకోకపోవచ్చు, మీరు నేను చెప్పింది వినకపోవచ్చు, మీరు నాకు వాల్యూ ఇవ్వకపోవచ్చు, కానీ నాకు ఒక ఆప్షన్ కూడా ఉంది, నాకు మంచి విలువ కూడా ఉంది ఇక్కడ, నాకు మంచి పరిచయాలు కూడా ఉన్నాయి ఇక్కడ, నాకు ఇక్కడ కాదు కింది నుంచి పైన దాకా నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పగానే చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఇక ఎవరు అర్థం చేసుకునేది వాళ్ళకు. అంటే ఆ వేదిక లేకపోయినా కూడా, ఆ వేదిక కాకపోయినా కూడా ఆయన మాట్లాడుతున్నారు. అది కూడా సందర్భం ఉంది ఇక్కడ, సందర్భం లేకుండా కాదు. ఇక్కడ క్యాబినెట్లో అసంతృప్తి, అటు పోయి బీజేపీ మీద సంతృప్తి. ఇది బ్యాలెన్స్ కాలే, బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయకపోతే రకరకాల అనుమానాలు, ఇట్లాంటి విశ్లేషణలు వస్తాయి. బ్యాలెన్స్ లేదు. రేవంత్ రెడ్డి స్పీచ్ ఎక్కడనో బ్యాలెన్స్ అంటే కావాలని మాట్లాడండి, బ్యాలెన్స్ అంటే ఆయనకు తెలియకపోవడం కాదు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలిసే వ్యవహారం ఇది అని మాట్లాడుతున్నాడు. అంటే బీజేపీతో కూడా మంచి సంబంధాలు ఉంటాయి, అవసరమైతే బీజేపీతో సంబంధాలు ఇంకా ముందు ఉంటాయన్న విషయాలు మాత్రం పార్టీ హైకమాండ్కి చెప్పిండు, ఇక్కడ వాళ్ళకి కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.